అనసూయకు సంబంధించి ఆమెపై ట్రోలింగ్ గాని, ఆమె మాట్లాడే మాటలపై మనతో మాట్లాడడానికి ఉన్నారు. అనసూయ ఫ్యాన్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ కృష్ణ శర్మ గారు. నమస్తే అండి. నమస్కారం. అనసూయ ఫ్యాన్స్ అసోసియేషన్ ఎవరు పెట్టారండి ఇది? నేను వ్యవస్థాపక అధ్యక్షుడు. చాలామంది అనసూయకి అభిమానులు ఉన్నారండి. లక్షల అభిమానులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా అనసూయ గారిని ఎంత అభిమానిస్తారంటే ఆ పుట్టినరోజు నాడు బర్త్డే పార్టీ చేసుకోవటం వాళ్ళ ఇళ్లల్లో. ఈ విధంగా చాలామంది అభిమానులు ఉన్నారు. చాలామంది మెయిన్ యూత్లో లేడీస్ కూడా చాలా అభిమానులు ఉన్నారు. జెంట్స్ అభిమానులు ఉన్నారు, లేడీస్ కూడా అభిమానులు ఉన్నారు. ఎందుకంటే అనసూయ అనేటువంటి అమ్మాయి ఒక ఐకాన్. ఆమె ఏ విధంగా అంటే చాలామంది ఈ రోజుల్లో అందరూ చదువుకుంటున్నారు కదా, అమ్మాయిలందరూ. అందమైన అమ్మాయిలకి ఏంటంటే హీరోయిన్ కావాలని ఒక తపన ఉంటుంది. కొంతమందికి హీరోయిన్ అవ్వాలి, వెలిగిపోవాలి. కానీ అందరూ హీరోయిన్స్ కాలేరు. కొంతమంది ఏంటంటే ఆ ప్రయత్నాల్లో ఉంటారు. మన అనసూయ గారు వాళ్ళందరికీ కూడా ఒక దారి చూపించింది అన్నమాట. అదేంటంటే ఒక యాంకర్ అనేటువంటి దాంట్లో ఎంటర్ అవ్వచ్చు. అంతకుముందు ఎలా ఉండేదంటే అనసూయ గారి అంటే ముందు యాంకరింగ్ అంటే ఒక రొటీన్గా ఉండేది. కూర్చొని ఒక రకమైన ఫుల్ వస్తుందా అని వేసుకొని డైలాగ్ వాళ్ళకి ఏదో ఒప్పజెప్పడం డైలాగ్స్ అంతే. అనసూయ గారు వచ్చిన తర్వాత దాన్ని మార్చేశారు. ఇప్పుడు జబర్దస్త్ వంటి షో ద్వారా ఏంటంటే ఒక యాంకర్ అనేటువంటి ఆమె ఒక హీరోయిన్తో పోటీగా గ్లామరస్ డ్రెస్ వేసేసుకోవచ్చు, స్టైల్గా ఫ్యాషనబుల్గా ఉండొచ్చు, ఒక మిల్కీ బ్యూటీ, ఒక అందంగా చూపించవచ్చు అనేటువంటి విధంగా కూడా ఆమె చేయటం స్టార్ట్ అయింది. అనసూయ యాంకర్ నుంచి హీరోయిన్ అంది. మీరు హీరోయిన్ ఎక్కడ యాక్ట్ చేయాలి అనసూయ? ఆమె తను రియల్ హీరోయిన్ అని చెప్పుకోవడం జరిగింది. రియల్ లైఫ్ హీరోయిన్ అని చెప్పేసి. అంటే ఇప్పుడు హీరోయిన్లకి పాపులారిటీ చాలా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ గ్లామర్ని బట్టి యాక్టింగు ప్లస్ గ్లామర్ కూడా. అదే గ్లామరు యాంకర్స్ కూడా చేయొచ్చు, యాంకర్స్ కూడా గ్లామరస్గా ఉండొచ్చు, వాళ్ళకి తగ్గ ఫ్యాన్స్ వాళ్ళకు ఉంటారు అనేటువంటి నిరూపించింది అనసూయ అనమాట. ఆ విధంగా వాళ్ళ ఈగో సాటిస్ఫై అవుతుంది. చాలామంది ఇప్పుడు అమ్మాయిలు ఏం చేస్తారంటే సినిమా అవకాశాలు రాని వాళ్ళు యాంకర్గా వెళ్ళిపోతున్నారు. వెళ్ళి ఆ యాంకర్ కూడా ఏంటంటే స్టైలిష్ యాంకర్, గ్లామరస్ యాంకర్ చేసేసి వాళ్ళు కూడా కొంతమంది ఫ్యాన్స్ని సంపాదించుకోవటం, ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ కావటం. సో వాళ్ళకు కూడా చాలా అవకాశాలు సృష్టించుకోవడం. తర్వాత వాళ్ళకి నిజంగా మంచి టాలెంట్ ఉండి, కొంచెం అదృష్టం కూడా ఉండి, కొంత రికమెండేషన్ కూడా ఉంటే సినిమాల్లో ఛాన్సెస్ వస్తాయి. సినిమాల్లో కూడా పాపులర్ అవుతున్నారు. అనసూయ ఫ్యాన్స్ అసోసియేషన్ ఎప్పుడు ఏర్పాటైంది అసలు తెలుసా? అనసూయకు ఇది ఒకటి ఫ్యాన్స్ సో అసోసియేషన్ ఇది ఫ్యాన్స్ అనేటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే సెలబ్రిటీస్కి ఆక్సిజన్ ఎవరంటే ఫ్యాన్స్ అండి. ఈ సెలబ్రిటీస్ అనేటువంటి వాళ్ళు అనేక రంగాల్లో ఉన్నారు. ఒక రాజకీయ నాయకులు ఉన్నారు, ఒక సినిమా ఫీల్డ్లో ఉన్నారు, ఒక ఆటగాళ్ళు అంటే ప్లేయర్స్లో ఉంటారు. అనేక రంగాల్లో ఉండేటువంటి అనేక రకాల ఫ్యాన్స్ ఉన్నారు. మీరు మెయిన్ రాజకీయ రంగంలో ఫ్యాన్స్ అంటే ఒక అంబేద్కర్ గారే. ఒక అంబేద్కర్ గారుకి కొన్ని వేల అభిమాన సంఘాలు ఉన్నాయి, లక్షల అభిమానులు ఉన్నారు. వీళ్ళందరూ ఎవరు అంబేద్కర్ని కలిసిన వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడున్న అంబేద్కర్ అభిమానులు ఎవరైనా అంబేద్కర్ గారిని కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చారు కనీసం? ఒక్కళ్ళు కూడా లేరు. ఎందుకంటే ఆయన ఎప్పుడో చనిపోయారు. కానీ ఆయన ఐడియాలజీ, ఆయన సిద్ధాంతాలకి వీళ్ళందరూ అభిమానులు. అంబేద్కర్ గారి పుట్టినరోజు బ్రహ్మాండంగా చేస్తారు, సెలబ్రేషన్ చేస్తారు, దండలేస్తారు, అన్నదానాలు చేస్తారు, ఒక పళ్ళు పంచుతారు, వాళ్ళకు చేతైనంత సేవ వాళ్ళు చేస్తారు. మరి వీళ్ళందరూ ఎందుకు చేస్తున్నారు సేవ? అంబేద్కర్ని కలవలేదు కదా, కానీ వీళ్ళ అభిమానం. అదేవిధంగా ఒక సినిమా హీరో, ఒక మెగాస్టార్ చిరంజీవి గారికి ఫ్యాన్స్ ఉన్నారు ఒక అభిమాన హీరోగా. ఆయన రక్తదానం చేయండి, సేవ చేయండి అని చెప్పగానే కొన్ని వేల మంది రక్తదానం చేస్తున్నారు. మీరు సంబంధం లేకుండా చెప్తారు సార్. అట్లా నేను అడిగింది అలాగే ఒక సెలబ్రిటీకి సంబంధం లేకుండా ఉంది క్వశ్చన్ కు ఆన్సర్. అంబేద్కర్ సంబంధం లేదు. సంబంధం అంటే స్థాయి కాదు నేను చెప్పేది. స్థాయి అనట్లేదు. ఆయన రాజకీయాల్లో స్థాయి, ఫ్యాన్స్ అసోసియేషన్, సినిమాల్లో ఒక స్థాయి, అనసూయ ఫ్యాన్స్ అసోసియేషన్ అనేది ప్లేయర్స్ మీకు మీరుగా పెట్టుకున్నారా? అనసూయకు తెలుసా ఈ విషయం? ఎవరు చెప్పారు? మీరు అనసూయని మీరు ఎప్పుడైనా కలిసారా? వాలంటరీ సంస్థలు ఉంటాయండి. మేము స్వచ్ఛందంగా అనసూయ గారికి మేము అభిమానులు చాలా మంది వాలంటీర్ పెట్టుకున్నారు. ఎవరైనా అంబేద్కర్ గారి గురించి తప్పుగా మాట్లాడారు అనుకుందాం, సపోజ్ ఫ్యాన్స్ ఊరుకుంటారా? తీసుకురాకండి. ఎవరైనా మాట్లాడితే అభిమానులు ఊరుకుంటారా? ఆన్సర్ చెప్పండి, ఎస్ ఆర్ నో. వెంటనే అభిమానులు అందరూ వచ్చేసి ఫైర్ అవుతారు. ఎందుకు అవి అంబేద్కర్ గురించి తప్పుగా మాట్లాడారు? ఒక మెగాస్టార్ చిరంజీవి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడి ఫ్యాన్స్ వచ్చి ఫైర్ అవుతారు. ఒక సానియా మీర్జా గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడి ఆవిడ ఫ్యాన్స్ వచ్చి మేము అనసూయ ఫ్యాన్స్, మీరు ఆమె గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే మేము వచ్చి ఫైర్ అవుతాం, ఖచ్చితంగా అవుతాం. మేము ఎందుకనాలి? ఎవరికి ఏం అధికారం ఉందని అంటున్నారు? ఆమెను ఎవరైనా అంటే మేము ఖచ్చితంగా రియాక్ట్ అవుతాం.